నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుర్థ సర్గ. 4వ సర్గ. రాముడు వానర సైన్యముతో బయలుదేరి సముద్ర తీరమునందు విడిది చేయుట. శ్రుత్వా హనుమతో వాక్యం యథావదను పూర్వశః తతో బ్రవీన్మహాతేజా రామః సత్యపరాక్రమః. గొప్ప తేజస్సు సత్యమైన పరాక్రమము గల రాముడు హనుమంతుడు చెప్పిన యథార్థమైన మాటలను క్రమానుసారముగా విని ఇట్లు పలికెను. యాం నివేదయసే లంకాం పురీం భీమస్య రక్షసః క్షిప్రమేనాం మథిష్యామి సత్యమేతద్బ్రవీమి తే. నీవు చెప్పిన భయంకరుడైన ఆ రాక్షసుని పట్టణమైన లంకను శీఘ్రముగా అల్లకల్లోలము చేసెదము. నీకు నిజముగా చెప్పుచున్నాను. అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణమభిరోచయా యుక్తో ముహూర్తో విజయః ప్రాప్తో మధ్యం దివాకరః. ఓ సుగ్రీవా, ఈ ముహూర్తమునందే ప్రయాణమును నిశ్చయింపుము. ఇది విజయము అనే తగిన ముహూర్తము. సూర్యుడు ఆకాశ మధ్యమునందు ఉన్నాడు. సీతాం హృత్వాతు తద్యాతు క్వాసౌ యాస్యతి జీవితః. సీతా శ్రుత్వాభియానం మే ఆశామేష్యతి జీవితే. జీవితాంతే మృతం స్పృష్ట్వా పీత్వా విషమివాతురః. ఆ రావణుడు సీతను హరించుగాక, కాని ఆతడు ప్రాణములతో ఎక్కడకు వెళ్ళగలడు. నేను యుద్ధమునకు ప్రయాణమైతినని విని సీతకు విషము త్రాగి పీడితుడైన వానికి ప్రాణాపాయ సమయమునందు అమృతమును స్పృశించుట వలె జీవితమునందు ఆశ కలుగును. ఉత్తరా ఫల్గునీ హ్యద్యశ్వస్తు హస్తేన యోక్ష్యతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. నేడు ఉత్తర ఫల్గునీ నక్షత్రము, చంద్రుడు రేపు హస్త నక్షత్రములో ఉండును. అందుచే సుగ్రీవా, సకల సైన్యములతో కూడి నేడే బయలుదేరెదము. నిమిత్తాని చ పశ్యామి యాని ప్రాదుర్భవంతి వై నిహత్య రావణం సీతా మానయిష్యామి జానకీం. ఇప్పుడు ఏ శకునములు కనబడుచున్నవో వాటిని బట్టి నేను రావణుని సంహరించి సీతను తీసుకొని రాగలనని తలచుచున్నాను. ఉపరిష్టాధినయనం స్ఫురమాణమిదం మమ విజయం సమనుప్రాప్తం శంసతీవ మనోరథం. పైభాగమునందు అదురుచున్న నా నేత్రము నేను కోరుచున్న విజయము లభించినట్లు అనగా లభించనున్నట్లు చెప్పుచున్నదా అన్నట్లు ఉన్నది. తతో వానర రాజేన లక్ష్మణేన సుపూజితః ఉవాచ రామో ధర్మాత్మా పునరప్యర్థ కోవిదః. పిమ్మట సుగ్రీవుడు లక్ష్మణుడు రాముని మాటలను అంగీకరించి ఆతనిని పూజించిరి. ధర్మాత్ముడు కార్యములను ఎరిగినవాడు అయిన రాముడు మరల ఇట్లు పలికెను. అగ్రే యాతు బలస్యాస్య నీలో మార్గమవేక్షితుం వృతః శతసహస్రేణ వానరాణాం తరస్వినాం. నీలుడు బలవంతులైన 1,00,000 మంది వానరులతో కలిసి మార్గమును చూచుటకై ఈ సేనకు ముందుగా వెళ్ళుగాక. ఫలమూలవతా నీల శీతకానన వారిణా పథా మధుమతా చాశు సేనాం సేనాపతేనయా. సేనాపతివైన ఓ నీలుడా, ఈ సైన్యమును ఫలములు మూలములు అనగా దుంపలు, చల్లని అడవులు, ఉదకము, తేనె ఉన్న మార్గమున శీఘ్రముగా ప్రయాణము చేయించుము. దూషయేయుర్దురాత్మానః పథిమూల ఫలోదకం
రాక్షసాః పరిరక్షేతాస్తేభ్యస్త్వం నిత్యముద్యతః. మనము ప్రయాణము చేసే మార్గములో ఉన్న మూల ఫల జలములను దురాత్ములైన రాక్షసులు పాడు చేయవచ్చును. అందుచే నీవు జాగ్రత్తతో వాళ్ల నుండి మూలాదులను రక్షించుము. నిమ్నేషు వన దుర్గేషు వనేషు చ వనౌకసః అభిప్లుత్యాభిపశ్యేయుః పరేషాం నిహితం బలం. వానరులు పల్లపు ప్రదేశములలోనూ దుర్గములైన అరణ్యములలోనూ వనములలోనూ ప్రవేశించి అక్కడ ఎవరైనా శత్రు సైనికులు ఉన్నారా అని చూచెదరుగాక. యత్తు ఫల్గు బలం కించిత్ తదత్రైవోపపద్యతాం ఏతద్ధికృత్యం ఘోరం నో విక్రమేణ ప్రయుజ్యతాం. బలములేని సైన్యము కిష్కింధలోనే ఉండిపోవుగాక. ఎందుచేతననగా మనము చేయనున్న ఈ కార్యము చాలా భయంకరమైనది, పరాక్రమము చేత సాధింపదగినది. సాగరౌఘనిభం భీమమగ్రానీకం మహాబలాః కపిసింహాః ప్రకర్షంతు శతశోథ సహస్రశః. మహాబలవంతులైన వానర వీరులు వందల కొలది వేల కొలది సంఘములుగా ఏర్పడి సముద్ర జల సముదాయము వంటి భయంకరమైన ముందు వెళ్లవలసిన సైన్యమును నడిపింతురుగాక. గజశ్చ గిరి సంకాశో గవయశ్చ మహాబలః గవాక్షశ్చాగ్రతో యాతు గవాం దృప్త ఇవర్షభః. మదించిన ఆబోతు ఎద్దుల మందకు ముందు నడచుచూ వెళ్ళినట్లు పర్వతము వంటి గజుడు, మహాబలుడైన గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడచెదరుగాక. యాతు వానర వాహిన్యా వానరః ప్లవతాం పతిః పాలయన్ దక్షిణం పార్శ్వం వృషభో వానరర్షభః. వానరుల నాయకుడు వానర శ్రేష్ఠుడు అయిన వృషభుడు వానరసేన కుడి పార్శ్వమును రక్షించుచూ వెళ్ళుగాక. గంధహస్తీవ దుర్ధర్షస్తరస్వీ గంధమాదనః యాతు వానర వాహిన్యాః సవ్యం పార్శ్వమధిష్ఠితః. మదించిన ఏనుగు వలె ఎదిరింప శక్యము కానివాడు బలశాలి అయిన గంధమాదనుడు వానర సైన్యము ఎడమ ప్రక్కను అధిష్ఠించి అనగా పాలించుచు వెళ్ళుగాక. యాస్యామి బలమధ్యేహం బలౌఘమభిహర్షయన్ అధిరుహ్య హనుమంతమైరావతమివేశ్వరః. నేను దేవేంద్రుడు ఐరావతమును ఎక్కినట్లు హనుమంతుని మీద ఎక్కి సేనా సముదాయమునకు ఉత్సాహమును వృద్ధి చేయుచు సేన మధ్యలో వెళ్ళెదను. అంగదేనైష సైన్యాతు లక్ష్మణశ్చాంతకోపమః సార్వభౌమేన భూతేశో ద్రవిణాధిపతిర్యథా. యక్షుల ప్రభువైన కుబేరుడు సార్వభౌమము అను దిగ్గజమును అధిష్ఠించినట్లు యమునితో సమానుడైన ఈ లక్ష్మణుడు అంగదుని అధిరోహించి వెళ్ళుగాక. జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానరః వృక్షరాజో మహాసత్వః కుక్షిం రక్షంతు తే త్రయః. మహాబలవంతుడు భల్లూకరాజు అయిన జాంబవంతుడు, సుషేణుడు, వేగవంతుడు ఈ ముగ్గురు సేనా మధ్యభాగమును రక్షించెదరుగాక. రాఘవస్య వచ శ్రుత్వా సుగ్రీవో వాహినీపతిః వ్యాధిదేశ మహావీర్యో వానరాన్ వానరర్షభః. రాముని మాటలు విని సర్వసేనాధిపతి మహాపరాక్రమవంతుడు వానర శ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు వానరులను రాముడు చెప్పినట్లు చేయుటకు ఆజ్ఞాపించెను. తే వానరగణాః సర్వే సముత్పత్యమహౌజసః గుహాభ్యః శిఖరేభ్యశ్చ ఆశుపుప్లువిరే తదా. గొప్ప తేజస్సు గల ఆ వానరులందరూ ఒక్కుమ్మడిగా లేచి వెంటనే గుహల నుండి శిఖరముల నుండి పైకి ఎగిరిది. తతో వానర రాజేవ లక్ష్మణేన చ పూజితః జగామ రామో ధర్మాత్మా ససైన్యో దక్షిణాం దిశం. పిమ్మట ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవుని చేత లక్ష్మణుని చేత పూజింపబడుచు దక్షిణ దిక్కు వైపు ప్రయాణమాయను. శతైః శతసహస్రైశ్చ కోటిభిశ్చాయుతైరపి
వారణాభైశ్చ హరిభిర్యయౌ పరివృతస్తదా. అప్పుడా రాముడు వందల కొలది, 10,000 కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ఏనుగుల వంటి వానరులతో కూడినవాడై వెళ్ళెను. తం యాంతమనుయాంతీ సా మహతీ హరివాహిని హృష్టాః ప్రముదితా సర్వే సుగ్రీవేణాపి పాలితాః. విశాలమైన ఆ వానరసేన ముందు వెళ్ళుచున్న ఆ రాముని అనుసరించి వెళ్ళెను. సుగ్రీవుని చేత పాలింపబడిన ఆ వానరులందరూ ఉత్సాహవంతులై చాలా సంతోషించుచుండిరి. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః క్ష్వేళంతో నినదంతశ్చ జగ్ముర్వై దక్షిణాం దిశం. ఆ వానరులు ఎగురుచు, మండలాకారముగా ఎగురుచు, గర్జించుచు, సింహనాదములు చేయుచు, అరచుచు దక్షిణము వైపు వెళ్ళిరి. భక్షయంతః సుగంధీని మధూని చ ఫలాని చ ఉద్వహంతో మహావృక్షాన్ మంజరీపుంజధారిణః. దారిలో మంచి సువాసన గల తేనెలను, ఫలములను భక్షించుచు, గుత్తుల సముదాయముతో నిండిన పెద్ద వృక్షములను మోయుచూ వెళ్ళిరి. అన్యోన్యం సహసా దృప్తా నిర్వహంతి క్షిపంతి చ పతంతశ్చోత్పతంత్యన్యే పాతయంత్యపరే పరాన్. గర్వించిన కొందరు వానరులు పరస్పరము ఒకరినొకరు పైకి ఎత్తి క్రిందికి పడవేయుచుండిరి. కొందరు క్రిందికి దుమికి పైకి ఎగురుచుండిరి. మరికొందరు ఇతరులను క్రిందికి పడద్రోయుచుండిరి. రావణో నో నిహంతవ్యః సర్వే చ రజనీచరాః ఇతి గర్జంతి హరయో రాఘవస్య సమీపతః. రామునకు దగ్గరగా ఉన్న వానరులు మనము రావణుని సమస్తమైన రాక్షసులను చంపవలెను అని గర్జించుచుండిరి. పురస్తాదృషభో నీలో వీరః కుముద ఏవ చ పంథానం శోధయంతి స్మ వానరైర్బహుభిః సహ. వృషభుడు, నీలుడు, వీరుడైన కుముదుడు వారందరూ వానరులతో కలిసి ముందు నడచుచు సైన్యము వచ్చే మార్గమును బాగుచేయుచుండిరి. మధ్యే తు రాజా సుగ్రీవో రామో లక్ష్మణ ఏవ చ బలిభిర్బహుభిర్భీమైర్వృతాః శత్రునిబర్హణాః. శత్రు సంహారకులైన వానరరాజైన సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు మహాబలవంతులు, భయంకరులు అయిన వానరులతో కూడి సేనా మధ్యమునందు ప్రయాణము చేసిరి. హరి శతబలిర్వీర కోటిభిర్దశభిర్వృతః సర్వామేకో హ్యవష్టభ్యరరక్ష హరివాహినీం. 10 కోట్ల వానరులతో కూడిన వీరుడైన శతబలి ఒక్కడే వానర సైన్యమునంతను అధిష్ఠించి రక్షించుచుండెను. కోటీ శతపరీవారః కేసరీపనసో గజః అర్కశ్చ బహుభిః పార్శ్వమేకం తస్యాభిరక్షతి. 100 కోట్ల పరివారము గల కేసరి, పనసుడు, గజుడు, చాలా మంది వానరులతో కూడిన అర్కుడు ఒక సైన్య పార్శ్వమును రక్షించుచుండిరి. సుషేణో జాంబవాంశ్చైవ వృక్షైర్బహుభిరావృతౌ సుగ్రీవం పురతః కృత్వా జఘనం సంరరక్షతుః. అనేక భల్లూకములతో కూడిన సుషేణ జాంబవంతులు సుగ్రీవుని ఎదుట ఉంచుకొని సైన్యము వెనుక భాగమును రక్షించుచుండిరి. తేషాం సేనాపతిర్వీరో నీలో వానర పుంగవః సంయతశ్చరతాం శ్రేష్ఠస్తద్బలం పర్యపాలయత్. ఆ వానరుల సేనాపతి వీరుడు, వానర శ్రేష్ఠుడు, నియమవంతుడు, ప్రాణులలో శ్రేష్ఠుడు అయిన నీలుడు సైన్యమును పర్యవేక్షించుచు పాలించుచుండెను. వలీముఖ ప్రజంఘశ్చ జంభోధరభసః కపిః సర్వతశ్చ యుయుర్వీరాస్త్వరయంతః ప్లవంగమాన్. వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు ఈ వీరులందరూ 4 ప్రక్కలా తిరుగుచూ వానరులను తొందర పెట్టుచూ వెళ్ళిరి. ఏవం తే హరిశార్దూలా గచ్చంతో బలదర్పితాః అపశ్యంత గిరిశ్రేష్ఠం సహ్యం గిరిశతాయుతం సరాంసి చ సుఫుల్లాని తటాకాని వరాణి చ. బలము చేత గర్వించిన ఆ వానర శ్రేష్ఠులు
ఈ విధముగా వెళ్ళుచు అనేకమైన చిన్న పర్వతములతో కూడిన పర్వతశ్రేష్టమైన సహ్య పర్వతమును, బాగా వికసించిన సరస్సులను, శ్రేష్టములైన చెరువులను చూచిరి. వివరణ: తటాకము అనగా చిన్నది, సరస్సు పెద్దది. రామస్య శాసనం జ్ఞాత్వా భీమకోపస్య భీతవత్ వర్జయన్నగరాభ్యాశాంస్తథా జనపదానపి సాగరౌఘనిభం భీమం తద్వానరబలం మహత్ నిస్సర్పమహాఘోరం భీమఘోషమివార్ణవం. సముద్ర జల సముదాయము వలె భయంకరముగా ఉన్న ఆ గొప్ప వానర సైన్యము భయంకరమైన కోపము గల రాముని ఆజ్ఞను స్మరించుచు భయపడి నగర సమీప ప్రాంతములను, గ్రామములను పరిహరించుచు చాలా భయంకరమైన ధ్వని కలది అయిన సముద్రము వలె ప్రయాణము చేసెను. తస్య దాశరథే పార్శ్వే శూరాస్తే కపికుంజరాః తూర్ణమాపుప్లువు సర్వే సదశ్వా ఇవ చోదితాః. శూరులైన ఆ వానర శ్రేష్ఠులందరూ తోలిన ఉత్తమాశ్వముల వలె రాముని ప్రక్క శీఘ్రముగా ఎగురుచూ వెళ్ళిరి. కపిభ్యాముహ్యమానౌ తౌ శుశుభాతే నరర్షభౌ మహద్భ్యామివ సంస్పృష్టౌ గ్రహాభ్యాం చంద్రభాస్కరౌ. హనుమదంగదుల భుజముల నెక్కి వెళ్ళుచున్న ఆ రామ లక్ష్మణులు రెండు పెద్ద గ్రహములతో కూడిన సూర్యచంద్రుల వలె ప్రకాశించిరి. తతో వానర రాజేన లక్ష్మణేన సుపూజితః జగామ రామో ధర్మాత్మా ససైన్యో దక్షిణాం దిశం. పిమ్మట ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవుని చేత, లక్ష్మణుని చేత పూజింపబడుచు దక్షిణ దిక్కు వైపు ప్రయాణము చేసెను. తమంగదగతో రామం లక్ష్మణః శుభయాగిరా ఉవాచ పరిపూర్ణార్థం పూర్ణార్థ ప్రతిభానవాన్. పరిపూర్ణమైన అర్థజ్ఞానము కల లక్ష్మణుడు అంగదుని భుజముపై కూర్చుండి ప్రయాణము చేయుచు పరిపూర్ణమైన అర్థము కలుగునట్లు రామునితో శుభకరమైన మాటలు పలికెను. హృతామవాస్య వైదేహీం క్షిప్రం హత్వా చ రావణం సమృద్ధార్థమయోధ్యాం ప్రతి యాస్యసి. నీవు రావణుని శీఘ్రముగా సంహరించి వాని చేత అపహరించబడిన సీతను పొంది కృతకృత్యుడవై ఐశ్వర్య సమృద్ధమైన అయోధ్యకు వెళ్ళగలవు. మహాంతి చ నిమిత్తాని దివి భూమౌ చ రాఘవా శుభాని తవ పశ్యామి సర్వాణ్యేవార్థ సిద్ధయే అనువాతి శివో వాయు సేవాం మృదుహితః సుఖః. నీ కార్యసిద్ధిని సూచించు అన్ని శుభశకునములు కనబడుచున్నవి. మంగళకరము, మృదువు, హితము, సుఖకరము అయిన వాయువు సేనకు అనుకూలముగా అనగా సేన ఏ వైపునకు వెళ్ళుచున్నదో ఆ వైపునకే వీచుచున్నది. పూర్ణవల్గుస్వరాశ్చేమే ప్రవదంతి మృగద్విజాః ప్రసన్నాశ్చ దిశః సర్వా విమలశ్చ దివాకరః. ఈ మృగములు, పక్షులు కూడా పూర్ణము, మధురము అయిన స్వరముతో ధ్వని చేయుచున్నవి. దిక్కులన్నీ ప్రసన్నములుగా ఉన్నవి. సూర్యుడు నిర్మలముగా ఉన్నాడు. ఉశనాచ ప్రసన్నార్చిరనుత్వాం భార్గవో గతః బ్రహ్మరాశిర్విశుద్ధశ్చ శుద్ధాశ్చ పరమర్షయః అర్చిష్మంతః ప్రకాశంతే ధ్రువం సర్వే ప్రదక్షిణం. భృగు మహర్షి పుత్రుడైన శుక్రుడు ప్రసన్నమైన కాంతితో నీకు అనుకూలముగా ఉన్నాడు. సప్తర్షి మండలముతో కూడిన ధ్రువుడు పరిశుద్ధముగా ఉన్నాడు. సప్తర్షులు అందరూ కూడా పరిశుద్ధులై కాంతిమంతులై ధ్రువునికి ప్రదక్షిణముగా సంచరించుచు ప్రకాశించుచున్నారు. త్రిశంకుర్విమలో భాతి రాజర్షి సపురోహితః పితామహ పురోస్మాకమిక్ష్వాకూణాం మహాత్మనాం. మహాత్ములైన ఇక్ష్వాకు వంశీయుల వంశమునందు జన్మించినవాడు మన ముత్తాత రాజర్షి అయిన త్రిశంకువు ఎదుట పురోహితుడైన విశ్వామిత్రునితో ప్రకాశించుచున్నాడు. విమలే చ ప్రకాశేతే విశాఖే నిరుపద్రవే నక్షత్రం పరమస్మాకమిక్ష్వాకూణాం మహాత్మనాం. విశాఖ నక్షత్రములు
ఉపద్రవమేమీ లేనివై అనగా దుష్టగ్రహ సంబంధాధికము లేనివై నిర్మలములై ప్రకాశించుచున్నవి. ఇది మహాత్ములైన మన ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రము. నైరుతం నైరుతానాం చ నక్షత్రమభిపీడ్యతే మూలో మూలవతా స్పృష్టో ధూప్యతే ధూమకేతునా. నిర్రుతి దేవతగా గల రాక్షస నక్షత్రమైన మూల నక్షత్రము పీడించబడుచున్నది. మొదలుగల అనగా స్తంభాకారముగా ఉన్న తోకచుక్క స్పృశించుటచే మూల నక్షత్రము తపింపజేయబడుచున్నది. సర్వం చైతద్వినాశాయ రాక్షసానాముపస్థితం కాలే కాలగృహీతానాం నక్షత్రం గ్రహపీడితం. మృత్యువు ఆసన్నమైన వారి నక్షత్రము గ్రహము చేత పీడింపబడును కదా, అందుచేత ఇది అంతా రాక్షసుల వినాశనమునకే వచ్చినది. వివరణ: మిట్ట మధ్యాహ్నములో లక్ష్మణునకు నక్షత్రములు కనబడుట అసంభావ్యము. అందుచేత ఈ 5-6 శ్లోకములు ప్రక్షిప్తములై ఉండును, లేదా లక్ష్మణుడు ఆ సమయానికి జ్యోతిష్యము ప్రకారము ఊహించి చెప్పుచున్నాడని సమర్థించుకొనవలెను. ప్రసన్నాః సురసాశ్చాపో వనాని ఫలవంతి చ ప్రవాంతి నాధికా గంధా యథర్తు కుసుమాద్రుమాః. జలములు నిర్మలములుగా ఉన్నవి, వాటి రుచి బాగున్నది. వనములు ఫలములతో నిండినవి, గంధముతో నిండిన వాయువులు మందముగా వీచుచున్నవి. వృక్షములు ఋతువుల ప్రకారము పుష్పించినవి. వ్యూఢాని కపి సైన్యాని ప్రకాశంతేధికం ప్రభో దేవానామివ సైన్యాని సంగ్రామే తారకామయే ఏవమార్య సమీక్ష్యైతత్ ప్రీతో భవితుమర్హసి. ఓ ప్రభూ, వ్యూహములుగా ఏర్పడిన ఈ కపి సైన్యములు తారకాసురుని సంహార సమయమునందు దేవతల సైన్యములు వలె అధికముగా ప్రకాశించుచున్నవి. ఆర్యా, ఈ విధముగా ఉన్న ఈ శుభశకునములను చూచి నీవు సంతోషము పొందుము. ఇతి భ్రాతరమాశ్వాస్య హృష్టః సౌమిత్రిరబ్రవీత్ అథావృత్య మహీం కృత్స్నాం జగామ హరివాహిని వృక్షవానరశార్దూలైర్నఖదంష్ట్రాయుధైరపి. సంతోషించిన లక్ష్మణుడు సోదరుని ఓదార్చుచు పై విధముగా పలికెను. అప్పుడు వానరసేన గోళ్లు కోరలు ఆయుధములుగా గల శ్రేష్టములైన భల్లూకముల చేతను వానరుల చేతను భూమినంతను కప్పివేయుచు ప్రయాణము చేసెను. కరాగ్రైశ్చరణాగ్రైశ్చ వానరైరుద్ధతం రజః భీమమంతర్దధే లోకం నివార్య సవితుః ప్రభాం సపర్వతవనాకాశం దక్షిణాం హరివాహిని ఛాదయంతీ యయౌ భీమాద్యామివాంబుద సంతతిః. వానరులు హస్తాగ్రముల చేత పాదాగ్రముల చేత ఎగురగొట్టబడిన భయంకరమైన పరాగము సూర్యుని కాంతిని నివారించి పర్వతములతోనూ వనములతోనూ ఆకాశముతోనూ కూడిన లోకమును కప్పివేసెను. భయంకరమైన ఆ సేన మేఘ సముదాయము ఆకాశమును కప్పినట్లు దక్షిణ దిక్కును కప్పుచూ వెళ్ళెను. ఉత్తరంత్యాశ్చ సేనాయాః సతతం బహుయోజనం నదీ స్రోతాంసి సర్వాణి సస్యం దుర్విపరీతవత్. సేన అవిచ్ఛిన్నముగా నదులలో దిగి వాటిని దాటుచున్నప్పుడు అవి అనేక యోజనముల దూరము వెనుకకు ప్రవహించినవి. సరాంసి విమలాంభాంసి ద్రుమాకీర్ణాంశ్చ పర్వతాన్ సమాన్ భూమి ప్రదేశాంశ్చ వనాని ఫలవంతి చ మధ్యేన చ సమంతాచ్చ తిర్యక్చాథ సమావిశత్. ఆ సేన నిర్మలమైన ఉదకము గల సరస్సులు, వృక్షములతో నిండిన పర్వతములు, సమమైన ప్రదేశములు, ఫలములతో నిండిన వనములు, వీటినన్నింటినీ మధ్య భాగములందు నలువైపుల నుండి అడ్డముగాను క్రింది భాగము నుండి ప్రవేశించినవి. సమావృత్య మహీం కృత్స్నాం జగామ మహతీ చమూః తే హృష్టవదనాః సర్వే జగ్ముర్మారుతరంహసః. గొప్పదైన ఆ సేన సమస్తమైన భూమిని కప్పుచు వెళ్ళెను.
వాయువుతో సమానమైన వేగము కల ఆ వానరులందరూ సంతోషించిన ముఖములతో వెళ్ళిరి. హరయో రాఘవస్యార్థే సమారోపిత విక్రమాః హర్షం వీర్యం బలోద్రేకాద్దర్శయంతః పరస్పరం యౌవనోత్సేకజాద్దర్పాద్వివిధాంశ్చక్రురధ్వని. రామకార్య సాధనము నిమిత్తము ఆ వానరులు సహజముగా లేని బలమును కూడా తెచ్చిపెట్టుకొనుచు బలాధిక్యము వలన పరస్పరము సంతోషమును వీర్యమును చూపుచు యౌవనోద్రేకము వలన కలిగిన గర్వముతో మార్గమునందు అనేక చేష్టలు చేసిరి. తత్ర కేచిద్ధృతం జగ్మురుత్పేతుశ్చ తథా పరే కేచిత్ కిలకిలాం చక్రుర్వానరావన గోచరాః. వనములో సంచరించే ఆ వానరులలో కొందరు అక్కడ శీఘ్రముగా నడచి వెళ్ళుచుండిరి, కొందరు ఎగురుచుండిరి, మరికొందరు కిచకిచలాడుచుండిరి. ప్రాస్ఫోటయంశ్చ పుచ్ఛాని సంనిజఘ్నుః పదాన్యపి భుజాన్ విక్షిప్య శైలాంశ్చ ద్రుమానన్యే బభంజిరే. కొందరు తోకలు గట్టిగా జాలించుచుండిరి, కొందరు నేల మీద అడుగులు గట్టిగా వేయుచుండిరి, కొందరు భుజములు విసరుచు పర్వతములను వృక్షములను విరచుచుండిరి. ఆరోహంతశ్చ శృంగాని గిరీణాం గిరిగోచరాః మహానాదాన్ ప్రముంచంతి క్ష్వేడామన్యే ప్రచక్రిరే. కొందరు వానరులు పర్వత శిఖరములనెక్కి గొప్ప ధ్వనులు చేయుచుండిరి, మరికొందరు సింహనాదములు చేయుచుండిరి. ఊరు వేగైశ్చ మృదుర్లతాజాలాన్యనేకశః జృంభమాణాశ్చ విక్రాంతా విచిక్రీడుః శిలాద్రుమైః. కొందరు తొడల వేగము చేత అనేకములైన లతా సముదాయములను పగలగొట్టుచుండిరి, మరికొందరు పరాక్రమశాలులు అవయవములను కదల్చుచు శిలలతోనూ వృక్షములతోనూ క్రీడించుచుండిరి. తతః శతసహస్రైశ్చ కోటిభిశ్చ సహస్రశః వానరాణాం సుఘోరాణాం శ్రీమత్పరివృతామహీ. పిమ్మట భూమి అంతయు వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది భయంకరులైన వానరుల చేత కప్పబడి శోభాయుక్తముగా ఉండెను. సాస్మయాతి దివారాత్రం మహతీ హరివాహినీ ప్రహృష్టముదితాః సర్వే సుగ్రీవేణాభిపాలితాః వానరాస్త్వరితా యాంతి సర్వే యుద్ధాభినందినః ప్రమోక్షైషవః సీతాం ముహూర్తం క్వాపి నావసన్. విశాలమైన ఆ వానరసేన రేయింబవళ్లు ప్రయాణము చేయుచునే ఉండెను. సుగ్రీవుని రక్షణలో ఉన్న ఆ వానరులందరూ ఆనందోత్సాహములతో నిండి ఉండిరి. అందరూ యుద్ధోత్సాహముతో శీఘ్రముగా వెళ్ళుచుండిరి. సీతను విడిపింపదలచుచున్న వారు ముహూర్త కాలము కూడా ఎక్కడా నిలబడలేదు. తతః పాదపసంబాధం నానామృగ సమాయుతం సహ్య పర్వతమాసాద్య వానరాస్తే సమారుహన్. పిమ్మట ఆ వానరులు వృక్షములతో దట్టముగా ఉన్న అనేక మృగములతో నిండిన సహ్య పర్వతమును చేరి దాని మీదికి ఎక్కిరి. కాననాని విచిత్రాణి నదీ ప్రస్రవణాని చ పశ్యన్నపి యయౌ రామః సహ్యస్య మలయస్య చ. రాముడు కూడా సహ్య మలయ పర్వతముల విచిత్రములైన అడవులను, నదులను, సెలయేళ్లను చూచుచూ వెళ్ళెను. చంపకాంస్తిలకాంశ్చూతాన్ ప్రసేకాన్ సింధువారకాన్ తినిశాన్ కరవీరాంశ్చ భజంతి స్మ ప్లవంగమాః. వానరులు మార్గములో ఉన్న చెంపక, తిలక, చూత, ప్రసేక, సింధువారక, తినిశ, కరవీర వృక్షములను సేవించుచుండిరి. వాటి ఫలాదులను అనుభవించిరి. అశోకాంశ్చ కరంజాంశ్చ ప్లక్షణ్యగ్రోధ పాదపాన్ జంబుకామలకాన్ నాగాన్ భజంతి స్మ ప్లవంగమాః. వానరులు అశోక, కరంజ, ప్లక్ష, న్యగ్రోధ, జంబుక, ఆమలక వృక్షములను సేవించిరి. ప్రస్తరేషు చరమ్యేషు వివిధాః కాననద్రుమాః వాయువేగ ప్రచలితాః పుష్పైరవకిరంతి తాన్. సుందరములైన చర్యల మీద ఉన్న అరణ్య వృక్షములు వాయువేగము చేత కదలినవై
ఆ వానరుల మీద పుష్పములు చల్లినవి. మారుత సుఖ సంస్పర్శ్యో వాతి చందన శీతల షట్పదైరనుకూజద్భిర్వనేషు మధుగంధిషు. మకరందము సువాసనలు గల వనములలో చందనము వలె చల్లగా ఉన్న వాయువు ధ్వని చేయుచున్న తుమ్మెదలతో కూడినదై శరీరమునకు సుఖస్పర్శ కలిగించుచు వీచెను. అధికం శైలరాజస్తు ధాతుభిస్తు విభూషితః ధాతుభ్యః ప్రసృతో రేణుర్వాయువేగేన ఘట్టితః సుమహద్వానరానీకం ఛాదయామాస సర్వతః. ఆ సహ్య పర్వతము గైరికాది ధాతువులతో అధికముగా ప్రకాశించుచుండెను. వాయువేగము ఆఘాతము చేత ఆ ధాతువుల నుండి పరాగము ఎగిరి విశాలమైన ఆ సైన్యమును అంతటా కప్పివేసెను. గిరిప్రస్థేషు రమ్యేషు సర్వతః సంప్రపుష్పితాః కేతక్యః సింధువారాశ్చ వాసంత్యశ్చ మనోరమాః మాధవ్యో గంధపూర్ణాశ్చ కుందగుల్మాశ్చ పుష్పితాః చిరిబిల్వామధూకాశ్చ వంజులావకులాస్తథా రంజుకాస్తిలకాశ్చైవ నాగవృక్షాశ్చ పుష్పితాః చూతాః పాటలికాశ్చైవ కోవిదారాశ్చ పుష్పితాః ముచులిందార్జునాశ్చైవ శింశపాః కుటజాస్తథా ధవాః శాల్మలయశ్చైవ కోవిదారాశ్చ పుష్పితాః హింతాలాస్తినిశాశ్చైవ చూర్ణకానీపకాస్తథా నీలాశోకాశ్చ సరళా అంకోలాః పద్మకాస్తథా ప్రీయమాణైః ప్లవంగైస్తు సర్వే పర్యాకులీకృతాః. సంతోషభరితులైన ఆ వానరులు రమ్యములైన ఆ పర్వతము చర్యల మీద ఉన్న పుష్పించిన మొగలి డొంకలను, సింధువారములను, వసంత ఋతువులో పుష్పించు మనోహరములైన మాధవీ లతలను, పుష్పించి సుగంధముతో నిండిన మల్లె తీగలను, చిరిబిల్వ, మధూక, వంజుల, వకుల, రంజక, తిలక, నాగ, చూత, పాటలిక, కోవిదార, ముచులింద, అర్జున, శింశప, కుటజ, ధనవృక్షములను, బూరుగు చెట్లను, ఎర్ర గోరింట చెట్లను, హింతాల, తినిశ, చూర్ణక, నీపక, నీలాశోక, సరళ, అంకోల, పద్మకములను వ్యాకులము చేసిరి. వ్యాప్యస్తస్మిన్ గిరౌ రమ్యాః పల్వలాని తథైవ చ చక్రవాకానుచరితాః కారండవ నిషేవితాః ప్లవైః క్రౌంచైశ్చ సంకీర్ణా వరాహ మృగసేవితాః వృక్షైస్తరక్షుభిః సింహైః శార్దూలైశ్చ భయావహైః వ్యాలైశ్చ బహుభిర్భీమైః సేవ్యమానాః సమంతతః పద్మైః సౌగంధికైః ఫుల్లైః కుముదైశ్చోత్పలైస్తథా వారిజైర్వివిధైః పుష్పైరమ్యాస్తత్ర జలాశయాః. ఆ పర్వతము మీద దిగుడు బావులు, రమ్యములైన చిన్న చెరువులు, సుందరమైన సరస్సులు ఉండెను. వాటి యందు చక్రవాకములు, కారండవములు, నీటికాకులు, క్రౌంచపక్షులు విహరించుచుండెను. వరాహములు, లేళ్లు, ఎలుగుబంట్లు, చిరుత పులులు, సింహములు, భయంకరములైన పులులు, భయంకరములైన అనేకమైన దుష్ట గజములు నలుమూలలా వాటి జలమును త్రాగుచు ఆశ్రయించి ఉండెను. పద్మములు, మంచి సువాసన గల కలువలు, తెల్ల కలువలు, నల్ల కలువలు, ఇంకా జలమునందు పుట్టు ఇతర పుష్పములు, వీటితో ఆ సరస్సులు నిండి ఉండెను. వాటిని కూడా వానరులు వ్యాకులము చేసిరి. తస్య సానుషు కూజంతి నానాద్విజగణాస్తథా స్నాత్వా పీత్వోదకాన్యత్ర జలే క్రీడంతి వానరాః అన్యోన్యం ప్లావయంతి స్మ శైలమారుహ్య వానరాః. ఆ పర్వతము చర్యలపై అనేక విధములైన పక్షులు కూయుచుండెను. వానరులు ఆ జలములో స్నానము చేసి నీళ్లు త్రాగి క్రీడించిరి. ఆ పర్వతమును ఎక్కి జలములతో పరస్పరము తడుపుకొనిరి. ఫలాన్యమృత గంధీని మూలాని కుసుమాని చ బభంజుర్వానరాస్తత్ర పాదపానాం మదోత్కటాః. అధికమైన మదము కల ఆ వానరులు అక్కడనున్న చెట్ల నుండి
అమృతము వంటి సువాసన గల ఫలములను, మూలములను, పుష్పములను కోసిరి. ద్రోణమాత్ర ప్రమాణాని లంబమానాని వానరాః యయుః పిబంతః స్వస్థాస్తే మధూని మధుపింగళాః. తేనె రంగు శరీరము గల ఆ వానరులు వ్రేలాడుచున్న ద్రోణము ప్రమాణము గల తేనెలను త్రాగుచు సంతోషించుచు వెళ్ళిరి. పాదపానవ భంజంతో వికర్షంతస్తథాలతాః విధమంతో గిరివరాన్ ప్రయయుః ప్లవగర్షభాః. ఆ వానర శ్రేష్ఠులు చెట్లను విరచుచూ, తీగలను లాగుచూ, కొండలను అటూ ఇటూ ఎగురగొట్టుచూ వెళ్ళిరి. వృక్షేభ్యోన్యేతు కపయో నదంతో మధుదర్పితాః అన్యే వృక్షాన్ ప్రపద్యంతే ప్రపిబంత్యపి చాపరే. కొందరు వానరులు మధుపానము చేత మత్తులై ధ్వని చేయుచు చెట్ల నుండి వెళ్ళిరి. కొందరు వృక్షములను పొందిరి, మరికొందరు అధికముగా త్రాగుచుండిరి. బభూవ వసుధాతైస్తు సంపూర్ణా హరిపుంగవైః యథా కలమకేదారైః పక్వైరివ వసుంధరా. పచ్చని శరీరములు గల ఆ వానర శ్రేష్ఠులతో నిండిన భూమి ముగ్గిన వరిచేలతో నిండిన భూమి వలె ఉండెను. మహేంద్రమథ సంప్రాప్య రామో రాజీవలోచనః ఆరురోహ మహాబాహు శిఖరం ద్రుమభూషితం. పిమ్మట పద్మముల వంటి నేత్రములు గల మహాబాహువైన రాముడు మహేంద్ర పర్వతమును చేరి వృక్షముల చేత అలంకరించబడిన శిఖరమును ఎక్కెను. తతః శిఖరమారుహ్య రామో దశరథాత్మజః కూర్మమీన సమాకీర్ణమపశ్యత్ సలిలాకులం. పిమ్మట దశరథ కుమారుడైన రాముడు శిఖరమును ఎక్కి తాబేళ్లతోనూ చేపలతోనూ వ్యాప్తమై జలముతో వ్యాకులముగా ఉన్న సముద్రమును చూచెను. తే సహ్యం సమతిక్రమ్య మలయం చ మహాగిరిం ఆసేదురానుపూర్వ్యేణ సముద్రం భీమనిస్వనం. వారు సహ్యపర్వతమును, మలయ పర్వతమును దాటి క్రమముగా భయంకరమైన ధ్వనికల సముద్రమును సమీపించిరి. అవరుహ్య జగామాశు వేలావనమనుత్తమం రామో రమయతాం శ్రేష్ఠ ససుగ్రీవ సలక్ష్మణః. ఆనందము కలిగించు వారిలో శ్రేష్ఠుడైన రాముడు సుగ్రీవ లక్ష్మణ సమేతుడై ఆ పర్వతము దిగి సముద్ర తీరమునందున్న వనమునకు వెళ్ళెను. అథ ధౌతోపలతలాముతో యౌఘైః సహసోత్థితైః వేలామాసాద్య విపులాం రామో వచనమబ్రవీత్. పిమ్మట రాముడు హఠాత్తుగా లేచుచున్న ఉదక సముదాయము చేత అనగా తరంగముల చేత కడిగి వేయబడిన శిలలతో నిండిన సముద్ర తీరమును సమీపించి ఇట్లు పలికెను. ఏతే వయమనుప్రాప్తాః సుగ్రీవవరుణాలయం ఇహేదానీం విచింతాసా యానః పూర్వముపస్థితా. ఓ సుగ్రీవా, ఇదిగో మనము సముద్రము దగ్గరకు వచ్చినాము. మనము పూర్వము అనుకొన్న సముద్రమును దాటుట ఎట్లా అను చింత ఇక్కడ ఇప్పుడు వచ్చినది. అతః పరమతీరోయం సాగరః సరితాం పతిః నచాయమనుపాయేన శక్యస్తరితుమర్ణవః. నదుల భర్తయైన ఈ సముద్రమునకు ఇటుపైన తీరము లేదు. దీనిని ఉపాయము చేతగాని దాటలేము. తదిహైవ నివేశోస్తు మంత్రః ప్రస్తూయతామిహ యథేదం వానర బలం పరంపారమవాప్నుయాత్. అందువలన ఇక్కడ సైన్యము నిలచుగాక. ఈ వానర సేన అవతలి ఒడ్డు చేరు ఉపాయమును ఇక్కడ ఆలోచించెదము. ఇతీవ సమహాబాహు సీతాహరణ కర్షితః రామః సాగరమాసాద్య వాసమాజ్ఞాపయత్తదా. సీతాపహరణము చేత కృషించి ఉన్న మహాబాహువైన ఆ రాముడు అప్పుడు సముద్ర సమీపము చేరి ఈ విధముగా సేన ఆగవలెను అని ఆజ్ఞాపించెను. సర్వాః సేనా నివేశ్యంతాం వేలాయాం హరిపుంగవా సంప్రాప్తో మంత్రకాలో నః సాగరస్యేహ లంఘనే. ఓ వానరశ్రేష్ఠుడా,
సేనలను అన్నింటినీ సముద్ర తీరమునందు విడిది చేయించుము. ఇక్కడ మనకు సముద్రమును దాటుట విషయమున ఆలోచించు సమయము వచ్చినది. స్వాం స్వాం సేనాం సముత్సృజ్య మాచకశ్చిత్ కుతో వ్రజేత్ గచ్చంతు వానరాః శూరా జ్ఞేయం ఛన్నం భయం చ నః. ఎవ్వరూ తమ తమ సేనను విడచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుచేతననగా మనకు రహస్యమైన భయహేతువు ఉండవచ్చును. అందుచే శూరులైన వానరులు వెళ్లి తమ తమ సైన్యములను పర్యవేక్షించుకొనుచుండవలెను. రామస్య వచనం శ్రుత్వా సుగ్రీవః సహ లక్ష్మణః సేనాం నివేశయత్ తీరే సాగరస్య ద్రుమాయుతే. రాముని మాటలు విని సుగ్రీవ లక్ష్మణులు వృక్షములతో కూడిన సముద్ర తీరమునందు సేనను విడిది చేయించిరి. విరరాజ సమీపస్థం సాగరస్య చ తద్బలం మధుపాండుజల శ్రీమాన్ ద్వితీయ ఇవ సాగరః. సముద్ర సమీపమునందున్న ఆ సైన్యము తేనెవలె పచ్చని రంగుగల జలముతో నిండిన రెండవ సాగరము వలె ప్రకాశించెను. వేలావనముపాగమ్య తతస్తే హరిపుంగవాః నివిష్టాశ్చ పరంపారం కాంక్షమాణా మహోదధేః. పిమ్మట ఆ వానర శ్రేష్ఠులు సముద్ర తీరమునందలి వనమును చేరి ఆ మహాసముద్రము అవతలి ఒడ్డు చేరవలెను అని కోరుచు అక్కడ విడిది చేసిరి. తేషాం నివిశమానానాం సైన్య సన్నాహ నిస్వనః అంతర్ధాయ మహానాదమర్ణవస్య ప్రశుశ్రువే. ఆ వానరులందరూ విడిది చేయుచుండగా సైన్య సంచలనము వలన పుట్టిన ధ్వని సముద్రము చేయు మహాధ్వనిని కప్పివేసి వినబడెను. సా వానరాణాం ధ్వజినీ సుగ్రీవేనాభిపాలితా త్రిధా నివిష్టా మహతీ రామస్యార్థపరాభవత్. మూడు భాగములుగా అనగా వానరములు, గోపుచ్చములు, భల్లూకములు అని విభక్తమై విడిది చేసి ఉన్న సుగ్రీవ పాలితమైన ఆ వానర సేన రాముని కార్యమును పూర్తి చేయవలెను అను నిశ్చయముతో ఉండెను. సామహార్ణవమాసాద్య హృష్టా వానర వాహిని వాయువేగ సమాధూతం పశ్యమానా మహార్ణవం. ఆ వానర సేన మహాసముద్రమును చేరి వాయువేగము చేత కదల్చబడుచున్న ఆ సముద్రమును చూచుచు సంతోషించెను. దూరపారమ సంబాధం రక్షోగణ నిషేవితం పశ్యంతో వరుణావాసం నిషేదుర్హరియూథపాః. విశాలము రాక్షస నివాసము అయిన ఆ సముద్రము అవతలి ఒడ్డు చాలా దూరాన ఉండెను. అట్టి సముద్రమును చూచుచూ వానర నాయకులు అక్కడ నిలిచిరి. చండ నక్రగ్రాహం ఘోరం క్షపాదౌ దివసక్షయే హసంతమివ ఫేనౌఘైర్నృత్యంతమివ చోర్మిభిః. దివసాంతమునందు అనగా సాయంత్రము, రాత్రి ప్రారంభ సమయమునందు అనగా సంధ్యాకాలమునందు క్రూరమైన మొసళ్లతో భయంకరముగా ఉన్న ఆ సముద్రము నురుగుల సముదాయముల చేత నవ్వుచున్నట్లు, తరంగముల చేత నృత్యము చేయుచున్నట్లు కనబడుచుండెను. చంద్రోదయే సముద్భూతం ప్రతిచంద్ర సమాకులం చండా నిలమహాగ్రాహైః కీర్ణం తిమితిమింగిలైః. ఆ సముద్రము చంద్రోదయ సమయమునందు పొంగుచుండెను. అంతటా చంద్రుని ప్రతిబింబములతో నిండి ఉండెను. తీవ్రమైన వాయువు వంటి పెద్ద మొసళ్లతోనూ, తిములతోనూ, తిమింగిలములతోనూ వ్యాప్తమై ఉండెను. దీప్త భోగైరివాకీర్ణం భుజంగైర్వరుణాలయం అవగాఢం మహాసత్వైర్నానాశైల సమాకులం సుదుర్గం దుర్గమార్గం తమగాధమసురాలయం. వరుణునకు నివాసస్థానమైన ఆ సముద్రము మండుచున్న పడగలతో కూడినవా అన్నట్లు సర్పములతో వ్యాప్తమై ఉండెను. దానిలో అనేకములైన పెద్ద జంతువులు, అనేకములైన పర్వతములు మునిగి ఉండెను.
వాటి చేత లోనికి ప్రవేశింపశక్యము కాని ఆ సముద్ర మార్గము కూడా ప్రవేశింపశక్యము కాకుండెను. అగాధమైన ఆ సముద్రము అసురుల నివాస స్థానమై ఉండెను. మకరైర్నాగభోగైశ్చ విగాఢావాతలోలితాః ఉత్పేతుశ్చ నిపేతుశ్చ ప్రవృద్ధా జలరాశయః. మొసళ్ళు సర్పములు మునిగి ఉన్న జలరాశులు వాయువు చేత కదల్చబడినవై వృద్ధి చెంది పైకి ఎగిరి పడుచుండెను. అగ్నిచూర్ణమివా విద్ధం భాస్వరాంబు మహోరగం సురారి నిలయం ఘోరం పాతాళ విషమం సదా. ఆ సముద్రము అంతటా అగ్ని చూర్ణము చల్లినట్లు అనగా పైభాగమునందు నక్షత్రాది ప్రతిబింబము చేత మెరయుచుండెను. ప్రకాశించుచున్న ఉదకము మహాసర్పములు గల ఆ సముద్రము ఎల్లప్పుడూ రాక్షసులకు నిలయమై పాతాళము వలె భయంకరమై ఘోరముగా ఉండెను. సాగరం చాంబర ప్రఖ్యమంబరం సాగరోపమం సాగరం చాంబరం చేతి నిర్విశేషమదృశ్యత. సముద్రము ఆకాశము వలె ఉండెను, ఆకాశము సముద్రము వలె ఉండెను. సముద్రము ఆకాశము అను భేదము లేకుండా కనబడుచుండెను. సంపృక్తం నభసాప్యంభ సంపృక్తం చ నభోంభసా తాదృగ్రూపే చ దృశ్యేతే తారారత్న సమాకులే. సముద్ర జలము ఆకాశముతోనూ ఆకాశము సముద్ర జలముతోనూ కలిసిపోయెను. అందుచే నక్షత్రములతో నిండిన ఆకాశము రత్నములతో నిండిన సముద్రము పరస్పరము తుల్యములై ఉండెను. సముత్పతిత మేఘస్య వీచిమాలాకులస్య చ విశేషో నద్వయోరాసీత్ సాగరస్యాంబరస్య చ. మేఘములు ఎగురుచున్న ఆకాశమునకు తరంగ పంక్తులతో వ్యాకులమైన సముద్రమునకు ఈ రెండింటికి భేదము కనబడలేదు. అన్యోన్యైరాహతాః సక్తాః సస్వనుర్భీమ నిస్వనాః ఊర్మయః సింధురాజస్య మహాభేర్య ఇవాంబరే. ఒకదానితో ఒకటి కలిసి కొట్టుకొనుచున్న సముద్ర తరంగములు భయంకరమైన శబ్దముతో ఆకాశమునందు పెద్ద భేరీలు వలె ధ్వని చేయుచుండెను. రత్నౌఘజల సంనాదం విషక్తమివ వాయునా ఉత్పతంతమివ క్రుద్ధం యాదోగణ సమాకులం. దదృశుస్తే మహాత్మానో వాతాహత జలాశయం అనిలోద్ధూతమాకాశే ప్రలపంతమివోర్మిభిః. మహాత్ములైన ఆ వానరులు ఆ సముద్రమును చూచిరి. అది వాయువుతో కలిసిపోయినట్లుండి రత్నాల ప్రోగుల ధ్వనులతోనూ జలధ్వనులతోనూ నిండి కోపించినదా అన్నట్లు పైకి ఎగురుచుండెను. జల జంతువుల సముదాయముతో నిండిన ఆ సముద్రములోని జలము వాయువు చేత కొట్టబడుచుండెను. వాయువు ఆకాశము మీదికి ఎగురగొట్టుచుండగా బయలుదేరిన తరంగములతో అది ఏమేమో మాటలాడుచున్నట్లు ఉండెను. తతో విస్మయమాపన్నా హరయోదృశు స్థితాః భ్రాంతోర్మిజాల సంనాదం ప్రలోలమివ సాగరం. ఆ సముద్రము పైకి లేచి మెలికలు తిరుగుచున్న తరంగముల ధ్వనులతో నిండి కదలిపోవుచున్నదా అన్నట్లు ఉండెను. ఆ వానరులందరూ ఆశ్చర్యచకితులై అట్లే నిలచి ఆ సముద్రమును చూచిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే చతుర్థః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.